అందమైన విప్లవం యూరపు పునరుద్దీపన యుగంలో కళలు 10వ భాగం మేధో రంగంలో పునరుద్దీపన ఉత్తరాది పునరుద్దీపన నొర్దర్న్ రినెసాన్స్ ఇంతవరకు పునరుద్దీపనకి మూలాలు పూర్తిగా ఇటలీలోనే ఉన్నట్టు చెప్పుకున్నాం. ఇటలీలో ఆ కాలంలో ఏర్పడ్డ ప్రత్యేక రాజకీయ కారణాల వల్ల అక్కడ పునరుద్దీపన అంకురించిందని చెప్పుకున్నాం. కానీ యూరప్లో జరిగిన సాంస్కృతిక పునరుద్దీపన అంతా కేవలం ఇటలీకే పరిమితం అనుకుంటే పొరబాటే. ఇటలీకి ఉత్తరాన అంటే ఆల్ప్స్ పర్వతాలకి ఆవల యూరప్కి చెందిన ఎన్నో దేశాలకి పునరుద్దీపన స్ఫూర్తి విస్తరించింది. ఉత్తరాదికి చెందిన ఎన్నో ప్రాంతాలు తమ స్వభావానికి అనుగుణంగా పునరుద్దీపాగ్నిలో ఆజ్యం పోశాయి. అలా ఆ సాంస్కృతిక విప్లవంలో పాల్గొన్న దేశాలలో జర్మనీ, ఫ్రాన్స్, ఇంగ్లండ్, నెదర్లాండ్స్, బెల్జియం కొన్ని ముఖ్యమైన దేశాలు. ఈ ప్రాంతాలలో ఏర్పడ్డ పునరుద్దీపన పరిణామాన్ని ఉత్తరాది పునరుద్దీపన అంటారు. ఉత్తరాది పునరుద్దీపనలో జరిగిన పరిణతులన్నిటికీ మూలకారణం అని చెప్పుకోదగ్గ పరిణామం ఒకటుంది. అదే ముద్రణ యంత్రం యొక్క ఆవిష్కరణ. సుమారు 1440 ప్రాంతాల్లో జర్మనీకి చెందిన యోహానెస్ గుటెన్బర్గ్ అనే కంసాలి ముద్రణ యంత్రాన్ని రూపొందించాడు. ప్రపంచంలో ఎన్నో ఇతర ప్రాంతాలకి చెందిన ప్రాచీన సంస్కృతులలో అప్పటికే కొన్ని రకాల ముద్రణ యంత్రాలు చలామణిలో ఉండేవి. ప్రాచీన చైనాలో టాంగ్ వంశీయులు రాజ్యం చేస్తున్న కాలంలో సుమారు క్రీస్తులో మనకి తెలిసిన చరిత్రలో మొట్టమొదటి ముద్రిత పుస్తకం వెలువడింది. వజ్రసూత్రాలు ద డైమండ్ సూత్ర అనబడే ఆ పుస్తకం బ్లోక్ ప్రింటింగ్ అనే పద్ధతిలో ముద్రించబడింది. ఈ పద్ధతిలో చెక్కతో అచ్చులు తయారుచేసి దానికి రంగు పులిమి కాగితం మీద వత్తి ముద్రిస్తారు. ఈ రకమైన వుడ్బ్లోక్ ముద్రణ ఆ రోజుల్లోనే జపాన్, కొరియా ప్రాంతాలలో కూడా వాడుకలో ఉండేది. 8వ శతాబ్దం నుండి 14వ శతాబ్దం వరకు విస్తరించిన ఇస్లాము స్వర్ణయుగం అని చెప్పుకోబడే కాలంలో అరేబియాలో ముద్రణ యంత్రాలు వాడుకలో ఉండేవి. చైనాలో అనాదిగా వస్తోన్న ముద్రణ సాధనాలకి అరబ్బులు తగిన మార్పులు చేర్పులు చేసి వినియోగించారు. కాని ఆ విధంగా కాగితం మీద అచ్చులు గుద్ది చేసే ముద్రణ అంత వేగవంతమైన విధానం కాదు. ఆ పద్ధతిలో రోజుకి మహా అయితే 40 కాగితాలు ముద్రించడానికి వీలయ్యేది. ఎందుకంటే ఆ పద్ధతిలో ఒక కాగితాన్ని ముద్రించిన తరువాత ఆ కాగితాన్ని చేతులారా మార్చి మరో కాగితాన్ని దాని స్థానంలో ఉంచాలి. కాని గుటెన్బర్గ్ రూపొందించిన ముద్రణ యంత్రంలో ముద్రిత కాగితం దానంతకదే యాంత్రికంగా పక్కకి తప్పుకుని కొత్త కాగితానికి చోటు కల్పిస్తుంది. ఈ పద్ధతిలో రోజుకి సుమారు 3600 కాగితాల వరకు కూడా ముద్రించడానికి వీలయ్యింది. ఇలా అతి వేగంగా ఆ కాలపు ప్రమాణాల ప్రకారం ముద్రించే సాంకేతిక ఆవిర్భవించగానే పెద్ద ఎత్తున పుస్తకాలని అచ్చువేయడానికి వీలయ్యింది. అంతవరకు వ్రాతప్రతుల ద్వారాగాని అచ్చుల ద్వారాగాని ఎంతో ప్రయాసపడి పుస్తకాలు తయారుచేసేవారు. ఈ కొత్త పద్ధతిలో పుస్తకాలు అతివేగంగా ఉత్పన్నం కావడం మొదలయ్యింది. మొట్టమొదటి ముద్రణశాల జర్మనీలోని మైన్స్ నగరంలో ఊపిరిపోసుకుంది. అది జరిగిన కొన్ని దశాబ్దాలకే 1 డజను యూరప్ దేశాలలో 200 నగరాలలో ముద్రణ యంత్రాలు వెలసాయి. 1500 కల్లా ముద్రణ యంత్రాల మహత్యం వల్ల పాశ్చాత్య యూరప్ అంతటా 2 కోట్ల పుస్తకాలు ముద్రించబడ్డాయి. 16వ శతాబ్దంలో ముద్రణ యంత్రాల వినియోగం యూరప్లో మరింతగా విస్తరించింది. ఆ శతాబ్దంలో పుస్తకాల ఉత్పత్తి సుమారు 10 పెరిగి 15 నుండి 20 కోట్ల పుస్తకాలు అచ్చయ్యాయని అంచనా. ముద్రణ యంత్రాల ప్రభావం వల్ల అతి తక్కువ కాలంలో సువిస్తారమైన జ్ఞానసిరులు యూరప్ ఖండం అంతటా వ్యాపించాయి. శోధించి ఆవిష్కరించాలంటే కొన్ని సహస్రాబ్దాలు పట్టే జ్ఞానం ఆ విధంగా అంత తక్కువ కాలంలో లభ్యం కావడం విశేషం. పైగా వ్రాతప్రతులు తయారు చెయ్యాలంటే ఎంతో వ్యయప్రయాసలతో కూడిన వ్యవహారం కనుక అవి ధనికులకి, రాజకుటుంబీకులకి మాత్రమే లభ్యమై ఉండేవి. కాని ముద్రణ యంత్రంలో నుండి పుట్టుకొచ్చిన పుస్తకాల ఖరీదు తక్కువ. కాబట్టి అవి సామాన్యులకి కూడా అందుబాటులోకి వచ్చాయి. అంతవరకు కొందరికి పరిమితమైన జ్ఞానం ఇప్పుడు అందరికీ లభ్యం కావడంతో సామాన్య ప్రజలు చైతన్యవంతులయ్యారు.
అలాంటి ప్రజావిప్లవం పునరుద్దీపన యుగానికి నాంది పాడిందని ఊహించుకోవడం పెద్ద కష్టం కాదు. మానవతావాది ఎరాస్మస్ ముద్రణ యంత్రం మహిమ వల్ల ప్రగతిశీల భావాలు సమాజంలో వేగంగా వ్యాపించే అవకాశం ఏర్పడింది. అలాంటి అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటూ పునరుద్దీపన యుగం మీద శాశ్వత ముద్ర వేసిన ఒక మేధావి పేరు డెసిడేరియస్ ఎరాస్మస్. హోలాండ్కి చెందిన ఎరాస్మస్ బహుముఖ ప్రజ్ఞాశాలి. ఇతడు కాథోలిక్ అర్చకుడు, సంఘ సంస్కర్త, ఆచార్యుడు, మతబోధకుడే కాక అన్నిటికన్నా ముఖ్యంగా మానవతావాది. మధ్యయుగంలో జీవితాన్ని, ప్రపంచాన్ని మతం యొక్క కోణం నుండి చూస్తూ వ్యాఖ్యానించే వైఖరి బాగా బలపడింది. మత బోధన ప్రకారం జీవితం యొక్క పరమార్థం మరణానంతరం ప్రాప్తించబోయే ఏదో స్వర్గసుఖం. జీవితమంతా సత్కర్మలు చేస్తే స్వర్గ ప్రాప్తి కలుగుతుంది, దుష్కర్మలు చేస్తే నరక ప్రాప్తి కలుగుతుంది. కాబట్టి జీవితమంతా జీవితానంతరం జరగబోయే ఏదో కనిపించని పరిణామం కోసం ప్రాకులాటే అవుతుంది. అలాంటి జీవనతత్వంలో ప్రపంచం ఒక శాశ్వత నివాసంలా కాక 4 ఘడియలుండి ముందుకు సాగిపోయే మజలీగానే గోచరిస్తుంది. అసలు గమ్యం స్వర్గం కనుక రోజు కళ్ళ ఎదుట కనిపించే ప్రపంచం అంత విలువైనదిగా తోచదు. ఆ విధంగా ధ్యాస అంతా ప్రపంచానికి, జీవితానికి తీతమైన స్వర్గం మీదనే ఉండడం వల్ల మానవ జీవితం, ప్రపంచం నిర్లక్ష్యం అవుతూ వచ్చాయి. పునరుద్దీపన యుగంలో ఈ దుష్పరిమాణాన్ని, ఈ మానవ జీవన పతనాన్ని ఎందరో మేధావులు గుర్తించారు. వారిలో ఎరాస్మస్ ఒకడు. ఆధునిక నెదర్లాండ్స్కి చెందిన రోటార్డామ్ నగరంలో 1460లలో జన్మించాడు ఎరాస్మస్. అతడి తండ్రి జెరార్డ్ ఒక కాథోలిక్ సాధువుగా పనిచేసేవాడు. అతడి తల్లి మార్గరీథా ఒక వైద్యుడి కూతురు. చిన్నప్పటి నుండి చదువులో చక్కని ప్రతిభ చూపించిన పిల్లవాడికి ఆ కాలంలో వీలైనంత గొప్ప విద్యాభ్యాసాన్ని అందించాడు తండ్రి. కాని చిన్నప్పుడే తల్లిదండ్రులు మరణించడంతో ఎరాస్మస్ని, అతడి సోదరుణ్ణి జ్ఞాతులు ఒక కాన్వెంట్లో చేర్పించారు. కాన్వెంటులో చదువు కనుక ఐహిక విషయాలతో పాటు గంపెడంత మత విద్యని కూడా నేర్చుకోవలసి వచ్చింది. కాన్వెంటులో కరకైన కట్టుబాట్లు ఎరాస్మస్కి రుచించేవి కావు. అతడి అదృష్టం బాగుండి 1483లో ప్లేగు వ్యాధి వ్యాపించడంతో బడులు మూసేసి పిల్లలని వాళ్ల ఇళ్లకి పంపేశారు. చదువు పూర్తయ్యాక ఉద్యోగం చేసి పొట్టపోసుకోవలసిన సమయం వచ్చింది. ఇష్టం లేకపోయినా పేదరికం వల్ల ఎరాస్మస్ కూడా తండ్రిలాగానే కాథోలిక్ సాధువుగా ఒక క్రైస్తవ మఠంలో చేరాడు. కాని తన స్వభావానికి చదువు పూర్తయ్యాక ఉద్యోగం చేసి పొట్టపోసుకోవలసిన సమయం వచ్చింది. ఇష్టం లేకపోయినా పేదరికం వల్ల ఎరాస్మస్ కూడా తండ్రిలాగానే కాథోలిక్ సాధువుగా ఒక క్రైస్తవ మఠంలో చేరాడు. కాని తన స్వభావానికి, మఠంలో జీవనానికి సరిపడక త్వరలోనే మఠం నుండి బయటపడ్డాడు. ప్రాచీన భాషలైన లాటిన్, గ్రీకు భాషల్లో లోతైన పాండిత్యాన్ని సంపాదించి అమూల్యమైన గ్రీకు, లాటిన్ సాహిత్యంతో పరిచయం పెంచుకున్నాడు. ప్రాచీన గ్రీకు సాంప్రదాయమైన రేటొరిక్ ని లోతుగా అవపోసన పట్టాడు. ఏ జ్ఞానాన్నైనా శ్రోతలకి స్పష్టంగా బోధపడేలా ఎలా వివరించాలో చెప్తుంది రెటారిక్. ఆ విధంగా ఒక క్రైస్తవ సాధువులా బైబిల్ చదువుతో సరిపెట్టుకోకుండా స్వాధ్యాయంతో ప్రాచీన సాహిత్యాన్ని అధ్యయనం చేసిన ఎరాస్మస్కి క్రైస్తవ బోధనలని కొత్త కోణం నుండి కనిపించాయి. బైబిల్ చెప్తున్న దానికి, క్రైస్తవ మఠాలలో జరుగుతున్న తంతుకి మధ్య ఎంతో వ్యత్యాసం కనిపించింది. అంతేకాక అసలు మానవ జీవనం, సమాజం, ప్రపంచం కూడా నవ్యంగా అవగతం కాసాగాయి. కఠోరమైన ఆచార వ్యవహారాల వల్లనే మత సాంప్రదాయాలు నాశనమవుతున్నాయని ఎరాస్మస్ గుర్తించాడు. బాహ్యాచారం కన్నా భగవంతుడితో ఆంతరికమైన వ్యక్తిగత అనుబంధాన్ని సాధించడం ముఖ్యం అన్నాడు. కేవలం మత గ్రంథాలని పట్టుకుని వ్రేలాడకుండా మనిషి తన వివేచనా శక్తితో నిజానిజాలు తెలుసుకోవచ్చునన్నాడు. హేతుశక్తితో తాను తెలుసుకున్న విషయాన్ని మనిషి ధైర్యంగా ప్రకటించగలగాలని, అలా ఏర్పడ్డ మార్గాన్ని ధైర్యంగా అనుసరించగలగాలని వాదించాడు. ఒక పక్క క్రైస్తవ కాథోలిక్ తత్వాన్ని సమ్మతిస్తూనే మత బోధనలో, మతాచారాలలోని దోషాలని నిర్భయంగా ఎత్తి చూపుతూ విస్తృతంగా పుస్తకాలు రాశాడు ఎరాస్మస్.
కేవలం మత విషయాల మీదనే కాక ఎన్నో సామాన్య మానవ జీవన వ్యవహారాల మీద కూడా రచనలు చేశాడు. తన రచనలలో మానవతావాదానికి పట్టం కట్టాడు. ముక్తి కలగాలంటే అందుకు కేవలం దైవానుగ్రహం ఉంటే సరిపోదని, అందుకు మానవ ప్రయత్నం కూడా అవసరమని వాదించాడు. ఆ విధంగా మానవ సంకల్పానికి, మానవ యత్నానికి ప్రాధాన్యత పెంచాడు. ఆ విధంగా అంతా దైవానుగ్రహం మీదే ఆధారపడుతుందని బోధించే సాంప్రదాయక కాథోలిక్ బోధనలకి కాస్త వ్యతిరేకంగా వెళ్లాడు. పెద్దగా ఏ రకమైన విద్యాసంస్థలతో గాని, మత సంస్థలతో గాని లావాదేవీలు పెట్టుకోకుండా, ఆ సంస్థల ప్రాపులో జీవించకుండా ఇంచుమించు జీవితాంతం స్వేచ్ఛా జీవిగానే జీవించాడు. ఒక సంస్థలో భాగం అయినప్పుడు ఆ సంస్థ యొక్క మూల సిద్ధాంతాలని స్వీకరించాలి, ఆ సంస్థ యొక్క నిబంధనలని అనుసరించి జీవించాలి. ఈ రెండు గిట్టని ఎరాస్మస్ ఏకాంత జీవనమే మేలని భావించాడు. అతడి కలం నుండి జాలువారిన పుస్తకాలు మచ్చుకి కొన్ని: ఓన్ ఫ్రీ విల్, ద ప్రెస్ ఆఫ్ హోల్లీ, హాండ్బుక్ ఆఫ్ అ క్రిస్టియన్ నైట్, ఓన్ సివిలిటీ ఇన్ చిల్డ్రెన్, కోపియా, ఫౌండేషన్స్ ఆఫ్ ద అబండాంట్ స్టైల్, జూలియస్ ఎక్స్క్యూసెస్. 1530ల కన్నా మొత్తం యూరోప్లో అమ్ముడుపోయిన పుస్తకాలలో 10 నుండి 20% వరకు ఎరాస్మస్ పుస్తకాలే ఉన్నాయి. దీన్ని బట్టి పునరుద్దీపన యుగానికి చెందిన అత్యంత ప్రభావశీలువైన మేధావులలో ఎరాస్మస్ అగ్రస్థానంలో ఉన్నాడనడంలో సందేహం లేదు. థామస్ మోర్ పునరుద్దీపన యుగంలో తన సమున్నత భావలహరులతో యూరోప్ మొత్తం మీద తన ప్రభావాన్ని ప్రసరించిన ఒక బ్రిటిష్ మేధావి ఉన్నాడు. అతడి పేరు థామస్ మోర్. థామస్ మోర్ ఇంగ్లాండ్లో 1478లో ఫిబ్రవరి 7 నాడు జన్మించాడు. తండ్రి జాన్ మోర్ న్యాయవాది కావడంతో కొడుకు థామస్ని లండన్లో శ్రేష్టమైన బడులలో చదివించాడు. జాన్ మార్టన్ అనే ఆర్క్ బిషప్ వద్ద కుర్రవాడైన థామస్ కొంతకాలం పనిచేశాడు. ఆ యువకుడి ప్రతిభని పసిగట్టిన జాన్ మార్టన్ అతన్ని అద్భుతమైన వ్యక్తి అంటూ పొగిడాడు. థామస్పై చదువులు ఆక్స్ఫర్డ్ విశ్వవిద్యాలయంలో సాగాయి. లాటిన్ సాహిత్యాన్ని, తర్కశాస్త్రాన్ని క్షుణ్ణంగా చదివాడు. తండ్రి నడిచిన బాటలోనే సాగుతూ థామస్ 1501లో న్యాయవాద వృత్తిలో చేరాడు. స్వతహాగా సాహితీ ప్రియుడు కావడంతో ఒక పక్క వకీలు ఉద్యోగం చేస్తూనే తన స్వాధ్యాయాన్ని కొనసాగించాడు. బైబిల్ చదువుతో పాటు అన్ని రకాల ప్రాచీన సాహితీ వర్గాలలోనూ లోతైన పాండిత్యాన్ని సాధించాడు. తండ్రి ప్రభావం మీద న్యాయవాద వృత్తిలో చేరిన థామస్ మనసులో చిన్నప్పటి నుండి లోతుగా గూడుకట్టుకున్న దైవచింతన ఆధ్యాత్మిక మార్గంలో నడవమని దొలిచేస్తూ ఉండేది. అయితే ఆధ్యాత్మిక జీవనాన్ని సాగించడం కోసం క్రైస్తవ మఠంలో చేరనవసరం లేదని, సామాన్యుడిగా ప్రపంచంలో జీవిస్తూనే దైవికమైన విలువలతో జీవించడం మేలని అనుకున్నాడు. అలాంటి జీవితం తన వల్ల కాదని విమర్శించిన వారికి వారి విమర్శ తప్పని నిరూపించడం కోసం సాంప్రదాయకమైన క్రైస్తవ జీవనాన్ని కొనసాగించాడు. తెల్లవారే నిద్రలేవడం, గంటల కొద్దీ ప్రార్థనలలో నిమగ్నమై ఉండడం, ఉపవాసాలు ఉండడం, కరుకైన అంగీని ధరించడం మొదలైన ఆచారాలని జీవితాంతం పాటించాడు. దైవభావాన్ని జీవితానికి కేంద్రంగా స్థాపించి జీవించాడు. థామస్ 1505లో జోన్ కోల్ట్ అనే వనితని వివాహం చేసుకున్నాడు. ఇంగ్లండ్లో ఎసెక్స్ ప్రాంతానికి చెందిన ఒక రైతు కుటుంబం నుండి వచ్చిందామె. థామస్ మోర్ ఇంటికి యూరోప్లో దేశవిదేశాల నుండి ఎన్నో రంగాలకి చెందిన మేధావులు వస్తూ పోతూ ఉండేవారు. ఇంటికి వచ్చిన అతిథులు థామస్ తమ మేధకి చేసే విందుతో పాటు జోన్ తమ జిహ్వకి చేసే విందుని కూడా ఆరగించి ఆనందించేవారు. థామస్ని సందర్శించడానికి పలు మార్లు వచ్చిన వాడిలో ఎరాస్మస్ కూడా ఉన్నారు. ఒకరి భావాల నుండి మరొకరి స్ఫూర్తిని పొందుతూ ఇద్దరూ చిరకాలం స్నేహితులుగా మిగిలారు. థామస్ న్యాయవాద వృత్తిలో తన ప్రతిభని ప్రదర్శిస్తూ పేరు ప్రతిష్టలు సాధించాడు. అలా జీవితం సాఫీగా సాగిపోతోంది అనుకునేంతలో 1511 తన భార్య చనిపోయింది. అయితే భార్య చనిపోయిన కొన్ని వారాలలోనే ఆలిస్ మిడిల్టన్ అనే వితంతువుని వివాహం చేసుకున్నాడు. సంసార జీవనంలో వచ్చిన ఈ హఠాత్ పరిణామాలన్నీ అతన్ని సాహితీ రంగం దిశగా అతడి మనసుని గాఢంగా ప్రభావితం చేశాయి.
ఆ విధంగా అతడి సాహితీ ప్రస్థానం మొదలయ్యింది. 1513 1518 నడిమి కాలంలో హిస్టరీ ఆఫ్ కింగ్ రిచర్డ్ III మూడవ రిచర్డ్ రాజచరిత్ర అనే చారిత్రక గ్రంథాన్ని రాశాడు. ఇంగ్లీష్లో చారిత్రక సాహిత్యంలో ఇది మొట్టమొదటి గ్రంథరాజం అని చెప్పుకుంటారు. ఆ పుస్తకం పూర్తి కాకపోయినా అది తదనంతరం ఎందరో చరిత్రకారులకి మార్గదర్శకం అయ్యింది. మూడవ రిచర్డ్ రాజు ఎంత దుష్టుడో ఆ పుస్తకంలో థామస్ మోర్ వర్ణిస్తాడు. ఆ వర్ణనలు తదనంతరం మహాకవి షేక్స్పియర్కి స్ఫూర్తినిచ్చాయి. మే 1515లో థామస్ మోర్కి ఇంగ్లీష్ వారికి ఫ్రెమిష్ జాతికి మధ్య ఒక వాణిజ్య ఒప్పందాన్ని కుదుర్చుకురావడం కోసం బ్రూజ్, ఇది నేటి బెల్జియంలో ఉంది, నగరానికి ప్రయాణించవలసి వచ్చింది. ఆ సదవకాశాన్ని వాడుకుంటూ బెల్జియంలోనే ఎన్నో ఇతర నగరాలని కూడా సందర్శించాడు. అంతేకాకుండా దిగువ దేశాలు, లో కంట్రీస్ అని చెప్పుకోబడే నెదర్లాండ్స్, లుక్సెంబోర్గ్ మొదలుకొని ఉత్తర యూరోప్కి చెందిన ఎన్నో ప్రాంతాలన్నీ కలయెదిరిగాడు. నూతన ప్రదేశాల సందర్శనం చిత్తవిస్తారాన్ని కలిగిస్తుంది అంటారు. ఆ యాత్రలన్నీ థామస్ని గాఢంగా ప్రభావితం చేశాయి. ఇన్ని ఊళ్ళు, ఇన్ని రాజ్యాలు, ఇన్ని సంస్కృతులు చూసి వచ్చిన థామస్ మనసులో ఒక ఊహ రూపుదిద్దుకోవడం మొదలెట్టింది. ఒక ఆదర్శవంతమైన దేశం ఎలా ఉండాలి? ఆదర్శవంతమైన జాతి ఎలా ఉండాలి? ఆదర్శవంతమైన రాజకీయ విధానం, సంస్కృతి, పౌర వ్యవస్థ ఎలా ఉండాలి? ఈ ప్రశ్నలకి సమాధానాలు నెమ్మదిగా తన మనసులో ఊపిరి పోసుకోసాగాయి. అలా తన ఊహల పల్లకి పుట్టిన పుస్తకానికి ఉటోపియా అని పేరు పెట్టాడు. గ్రీకు భాషలో టోపోస్ అంటే ప్రదేశం. కాబట్టి శబ్ద వ్యుత్పత్తి ప్రకారం ఉటోపియా అంటే లేని ప్రదేశం అన్న అర్థం వస్తుంది. ఉటోపియా అనేది తక్కిన ప్రపంచంతో సంబంధం లేకుండా అపురూపంగా ఒక దీవి మీద వెలసిన ఓ అద్భుత ఊహా ప్రపంచం. ఉటోపియా మీద ప్రజాజీవనాన్ని శాసించే ఏకైక శక్తి హేతుశక్తి. ప్రజావ్యవస్థలు, పాలనా విధానాలు అన్నీ హేతుశక్తి చేత తీర్చిదిద్దబడినవే. అలాంటి ఊహా ప్రపంచం అప్పటి వాస్తవ ప్రపంచాలకి పూర్తిగా విరుద్ధంగా ఉంది. అధికారబలంతో ప్రజల రక్తం పిండి రాజ్యం చేసే రాజులు ఒక పక్క, దేవుడి పేరు చెప్పి ప్రజల నుండి కాసులు వసూలు చేసే క్రైస్తవ మత వ్యవస్థ మరొక పక్క. థామస్ మోర్కి రెండు జాఢ్యాలు ప్రతి చోట దర్శనమిచ్చాయి. అందుకే అవి లేని అందమైన ప్రపంచాన్ని ఊహించుకున్నాడు. ఉటోపియా పుస్తకంలో రఫాయెల్ హిట్లడే అనే యాత్రికుడి మాటల్లో ఆ అద్భుత ప్రపంచాన్ని, ఆ అపురూపమైన సమాజాన్ని వర్ణింపజేస్తాడు. అహంకారం వల్ల ప్రేరేపితమై సమాజాలని పట్టి పీడించే సామ్రాజ్యవాదానికి విరుగుడు సామ్యవాదమే నంటాడు రఫాయెల్. మానవ నైజంలో నుండి దుష్టత్వాన్ని పూర్తిగా తొలగించడం సాధ్యం కాదుగనుక దాన్ని ఉపశమించే మార్గాలు వెదకాలంటూ వాస్తవికతా దృక్పథాన్ని వ్యక్తం చేస్తాడు. ఆధునిక ప్రజాజీవనానికి సంబంధించిన ఎన్నో అంశాలని రచయిత ఆ పుస్తకంలో చర్చిస్తాడు. ప్రభుత్వ నియంత్రిత విద్యా వ్యవస్థ, సర్వమత సహనం, వైవాహిక చట్టం, విడాకులు, స్త్రీల హక్కులు, కారాగార వ్యవస్థలో సంస్కరణలు, కారుణ్యహత్య, యూథనసియా మొదలుకొని అర్ధ సహస్రాబ్దం తరువాత ఇప్పటికీ పూర్తిగా తేలని ఎన్నో ముఖ్యమైన సామాజిక సమస్యలని ఎంతో దూరదృష్టితో పరిశీలిస్తాడు. ఉటోపియా పుస్తకం అప్పటి మేధావి వర్గాన్ని తక్షణమే ఆకట్టుకుంది. అప్పటి మానవతావాదుల్లో అతడి పేరు అగ్రస్థానంలో నిలిచింది. ఇంగ్లీష్లో రాయబడ్డ మూలకృతి వేగంగా ఎన్నో ఐరోపా భాషల్లోకి అనువదించబడింది. ఆ పుస్తకం నుండి స్ఫూర్తి తీసుకుని ఉటోపియన్ సాహిత్యం అనే ఒక ప్రత్యేక సాహితీ వర్గమే ఏర్పడింది. ఆదర్శవంతమైన, అందమైన, సామరస్యమైన సామాజిక వ్యవస్థల విభావనకి, వర్ణనకి అంకితమైన సాహిత్యాన్ని అలా పిలుస్తారు. తన అపూర్వ మేధో సంపత్తితో పునరుద్దీపన యుగం మీద ప్రగాఢమైన ముద్ర వేసిన థామస్ మోర్కి కూడా గడ్డుకాలం తప్పలేదు. ఏ రాజరికం అయితే సమాజానికి పట్టిన పీడల్లో ఒకటని తన జీవితాంతం రాస్తూ వచ్చాడో ఆ రాజరికంతోనే ఇష్టం లేకున్నా ఘర్షణ పడవలసి వచ్చింది. 1527లో ఇంగ్లాండ్కి రాజైన హెన్రీ VIII వ్యక్తిగత జీవితంలో ఒక సమస్య తలెత్తింది.
అతడి భార్య కాథరిన్ వల్ల అతడికి పిల్లలు పుట్టలేదు. కాబట్టి ఆమెకి విడాకులిచ్చి ఆని బోయిలిన్ అనే స్త్రీని పెళ్లాడాలని సంకల్పించాడు. అయితే రాజు విడాకులు తీసుకోవాలంటే అందుకు రాజకీయ చట్టమే కాక మత నిబంధనలు కూడా ఒప్పుకోవాలి. ఈ విషయంలో అప్పట్లో లార్డ్ ఛాన్సెలర్ అనే ఉన్నత హోదాలో ఉన్న థామస్ మోర్ అభిప్రాయం ముఖ్యమయ్యింది. చట్టరీత్యా ఈ సందర్భంలో రాజు విడాకులు తీసుకోవడం పట్ల తన అభ్యంతరం వ్యక్తం చేశాడు థామస్ మోర్. అప్పటి నుండి హెన్రీ రాజుకి థామస్ మోర్కి మధ్య మొదలైన సన్నని మనస్పర్ధ చిలికి చిలికి గాలివాన అయ్యింది. అతడి మీద లేనిపోని నేరారోపణలు చేసి హెన్రీ రాజు అతన్ని దేశద్రోహిగా ముద్రవేసి మరణదండన విధించాడు. నేను ముందు దైవానికి దాసుణ్ణి, తరువాతే రాజుకి బంటుని అనే మాటలతో థామస్ మోర్ ఈ లోకం నుండి నిష్క్రమించాడు. థామస్ మోర్ దారుణ మరణానికి యావత్ యూరోప్ దిగ్భ్రాంతి చెందింది. ప్రియసఖుడి మరణ వార్త విన్న ఎరాస్మస్ తల్లడిల్లిపోయాడు. అతడి ఆత్మ మంచుకన్నా తెల్లనిది. ఇంగ్లాండ్లో అలాంటి మేధావి మునుపు ఎన్నడూ లేడు, మళ్లీ ఎన్నడూ పుట్టబోడు కూడా అంటూ ఆ సందర్భంలో మోర్ని కొనియాడాడు ఎరాస్మస్. పునరుద్దీపన యుగపు ప్రధాన మానవతావాదిగా, పునరుద్దీపన యుగపు మూలతత్వానికి మాటల్లో రూపం పోసిన ఘనుడిగా థామస్ మోర్ చిరస్మరణీయుడయ్యాడు.